చేయడం, వాక్యం జరుగుతున్నా, వాక్యం ఉన్నా సరే వాక్యం మానేసి మరి వెళ్ళిపోతుంటారు పనులు చేయడానికి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారు? ఖాళీగా ఉన్నప్పుడు చేయండి, దైవజనుడికి చేయడంలో తప్పు లేదు. వాక్యం వినబడుతున్నప్పుడు కూడా నువ్వు అక్కడే ఉండిపోతే, విస్తారమైన పనులు కలిగి నువ్వు దైవజనుడికి చెయ్యాలనుకుంటున్నావు, మంచిదే. కానీ వాక్యం బోధించబడుతున్నప్పుడు ముందు వాక్యం వినడానికి వచ్చి కూర్చో. నా కోసమే చేస్తున్నావు, నాకు తెలుసు, నా కోసమే కష్టపడుతున్నావు. ఆ పొయ్యి దగ్గర కూర్చొని మరి పొగ్గొట్టంతో ఊతున్నావు, కళ్ళల్లో ఒక పొగ వెళ్ళిపోయి కన్నీళ్ళు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, అవన్నీ నాకు తెలుసు. పూర్వకాలంలో అలాంటి పొయ్యిలే కదండి. మారత గారు మనలాగా ఉన్నట్టు 5 బర్నర్ స్టవ్లు లేవు అక్కడ, గ్యాస్ స్టవ్లు. పొయ్యిల మీద కూర్చొని ఉండడమే. ఆవిడ అంత బాధపడి సహాయం చేయడానికి మరియను పంపించమంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? చాలు అమ్మ, నువ్వు నా కోసం శ్రమ పడింది చాలు, వచ్చి ముందు కూర్చొని వాక్యం విను, తర్వాత చేద్దులే, నేను దైవజనుడినే, నాకు చెయ్యొచ్చు. కానీ ముందు వాక్యానికి ప్రాధాన్యత. ఇక్కడ వాక్యం వినబడుతుంటే ఇంట్లో కూర్చొని పనులు చేసుకుంటానంటే ఏంటి? అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన